మీడియా మిత్రులందరికీ మా అస్మత్పేట్ విలేజ్ మరి అంజయ్ నగర్ వాసుల తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసి మా అస్మత్పేట్ లేక్ బోయిన్ చెరువు గురించి సమస్య గురించి మీరు అడగడానికి వచ్చారు. చాలా సంతోషము. మేము గత 2014 నుంచి ఈ చెరువు పైన పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే చెరువు పక్కన ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి కూడా ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము. జిహెచ్ఎంసీలో కానీ కలెక్టర్కి ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇచ్చాము. జిహెచ్ఎంసీ కమిషనర్ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా వాళ్ళకు కూడా విన్నపం చేసుకున్నాము. ఎలాంటి పరిష్కారము 2014 నుంచి ఇక్కడ జరగట్లేదు. మొన్న మేము మళ్ళీ ఇక్కడ ఒక 2014లో మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అల్వాల్ పిఎస్. చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేశారంటే 2 మతాలు కొట్లాడుకున్నట్టుగా చేశారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్? అసలు ఏంది ఇష్యూ ఏంటంటే ఇక్కడ మాస్క్ ఒకటి కడుతుంటే మేము దాన్ని అడ్డుకున్నాం. కట్టకూడదు ఇక్కడ, ఎందుకంటే ఈ కట్ట పైన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా మనకు సంవత్సరం పొడవంతా పండుగలు నడుస్తుంది. ఇక్కడ మనకి గణేష్ నిమజ్జనం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, దసరా ఉత్సవాలు, రావణాసురుని దహన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది, బతుకమ్మ మెయిన్, మనకు బతుకమ్మ కూడా వస్తుంది. మనకి బతుకమ్మ ప్రోగ్రాం కూడా మన కట్టమైసమ్మ దగ్గరనే ఇక్కడనే నిమజ్జనం చేస్తాము. అక్కడ అలాంటి ప్రోగ్రాము, బోనాలు, ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ కట్టమైసమ్మ దేవాలయానికి వస్తాయి. కాబట్టి ఇక్కడ అలాంటి మత ప్రార్థన మందిరం ఉండకూడదని మేము అబ్జెక్షన్ చేసాం. మన విలేజ్ అంతా బోన్పల్లి నుండి ఇక్కడికి వస్తాయి. అస్మత్పేట, ఇక్కడ సిక్ విలేజ్, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇక్కడ అస్మత్పేట చెరువుకే వచ్చేసి వాళ్ళు బతుకమ్మలు కానీ, గణేష్ నిమజ్జనం కానీ, దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ చేసుకుంటారు. అలాంటి ఉత్సవాల సమయంలో సేమ్ ఫ్రైడే వచ్చిందనుకో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో మేము అధికారులని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఇది మత ఘర్షణలు అని చెప్పేసి మా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు మనకు సైబరాబాద్ కమిషనర్ అప్పుడు సివి ఆనంద్ గారు ఉండే, ఆనంద్ గారి దగ్గర కూడా వెళ్ళింది మ్యాటర్. వెళ్తే అక్కడ ఏమైందంటే మనకి ఆయన ఏమన్నాడంటే 2 మతాలలో ఇది ఉంది కాబట్టి దీన్ని స్టేటస్కోగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారు. ఈ ఆర్డర్ కాపీ మా దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటంటే మాకు ఇక్కడ అలాంటి ప్రార్థన మందిరం ఉండకూడదు. ఎందుకంటే మొన్న ఒక విషయం జరిగింది హోలీ రోజు ఢిల్లీలో. ఖాళీ మామూలుగా రంగు పడితే అబ్బాయిని తీసుకెళ్ళి చంపేశారు. అదేవిధంగా ఇక్కడ అలాంటి విషయాలు అయితే జరుగుతాయి. ముందస్తు జాగ్రత్తగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీ మీడియా తరఫు నుంచి కూడా మేము ప్రజల అధికారులకు విన్నపం ఏంటంటే అలాంటి మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ మసీదు తీసేయాలని మా ప్రధాన అది గవర్నమెంట్ వాళ్ళకి కబ్జా పెట్టి కడుతున్నారు. వాళ్ళు కొన్నది ఎంత ఉంది డాక్యుమెంట్ చూపించమంటే ఇప్పటివరకు చూపించదు. పర్మిషన్ లేదు ఒకటి, అది FTL బఫర్ జోన్లో ఉంది కట్టకి. హైడ్రా రంగనాథ్ గారికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా అక్కడ నుంచి పోయేసి వస్తే సార్ ఏమన్నా అంటే మేము జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు దానిపైన చర్య తీసుకోవాలి. మేము ప్రతిదానికి హైడ్రా ముందుకు రాదు. లేక్స్ ఉన్నాయి, లేక్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, మేము దానికి ప్రోత్సహిస్తాము, దాన్ని డెవలప్ చేస్తామన్న. ఇక ఇది మన అస్మత్పేట్ విలేజ్ మ్యాప్ అండి. ఇది మన విలేజ్ మ్యాప్ అండి. 17 నంబర్ వచ్చి బోయిన్ చెరువు. ఇది 68-66 ఎకరాల సుమారు ల్యాండ్ని సుందరీకరణ చేస్తా అని 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిరుపయోగంలో ఉన్నది. ఇక్కడ పొద్దున్న లేస్తే వెహికల్స్ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ సాయంత్రం కూడా వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నది. ఇంతవరకు దీన్ని సుందరీకరణ చేసే ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయంలో మేము మొన్న ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మీడియా తరఫు నుంచి మన అధికారులకు కానీ మన రాష్ట్ర తెలంగాణ సీఎం గారికి కూడా విన్నపం చేస్తున్నాము. ఈ పరిష్కారాన్ని ఇంతటితో కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని, ప్రజలు శాంతిగా ఉండాలా, అందరూ సంతోషంతో ఉండాలంటే మీరు దీనిపైన చర్య గట్టిగా తీసుకోవాలని విన్నవించాం. అంటే 2014 నుంచి అది ఇంకా కోర్టులోనే నడుస్తుంది కేసు. ఇంకా కేసులు ఎందుకు అయినా కేసులు నడుస్తున్నాయి? ఎందుకు మేము మున్సిపల్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాం దరఖాస్తు ఇస్తే వాళ్ళు 29 జనవరి రోజు ఇచ్చాం. ఇట్లా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, దీని మీద అది స్టేటస్కో ఉంది కాబట్టి మీరు దాని మీద యాక్షన్ తీసుకోమంటే వాళ్ళు ఏం తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదు ఏంది అనేది అధికారులకు తెలియాలి.
మేము ఇచ్చే ప్రయత్నం అని మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడైనా అక్కడ అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఏం జరుగుతుంది కార్యక్రమం అనేది ఫోటోలతో తర వాళ్ళకి ఇస్తాం. 2014 అంటే టీఆర్ఎస్ ఉంది కదా సార్, టీఆర్ఎస్ ఉంది, టూ టైమ్స్ ఉంది, అదైనా కూడా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి సపోర్ట్ ఉందా లేదా అని నాకు తెలియదు. అది నేను చెప్పలేను కదా, నేను చేయలేదు అని అంటారు. అది మేము ఇచ్చే బాధ్యత మాగా మేము కంప్లైంట్స్ ఇచ్చుకుంటూనే వస్తున్నామండి. 29 జనవరి రోజు కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము. పిఎస్లో కూడా ఇచ్చాము, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. కానీ ఎవరు దీని మీద స్పందన జరగలేదు. పోలీసులు ఏమంటారు, మొన్న కూడా ఏదో వాగ్వాదం జరిగింది పోలీసులతో, మీకు వాగ్వాదం పోలీసులతో ఏం జరగలేదండి. చెప్పాము వివరణ ఇట్లా ఉంది, దీనివల్లనే మేము ఇక్కడ వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాము, కాబట్టి మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని డీసీ గారు కూడా పిలిపించి ఒక వారం 15 రోజులు ఆగండి, దాని పరిష్కారం ఏం చేయాలనో చేద్దాము అని మాకు హామీ ఇచ్చాడు. అంత పని నడుస్తుంది. పోలీసులు టికెటింగ్లో ఉండగా కూడా వాళ్ళ పని నడుస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ కిందికి పోయి మేము ఆపాలంటే ఎవరు ఆపాలా? గవర్నమెంట్ వాళ్ళే ఆపాలి. ఇప్పుడు మేము పోయి ఆపితే ఏమవుతుంది? మత ఘర్షణలు అయితే. అందుకని మేము దాని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది అది వాళ్ళు చెప్పాలి, ఎందుకు తీసుకోవట్లేదు అనేది అధికారులు చెప్పాలి. మేము ఎట్లా చెప్తాము? మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్నాము, కానీ మేము మా చేతి మేము డైరెక్ట్గా మేము యాక్షన్ తీసుకోలేము కదా. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నివాసిని, అస్మత్పేట నివాసిని, నాకు హక్కు ఉందా డైరెక్ట్ వేరేళ్ళ మీద పోయి అటాక్ చేయడానికి? నాకు హక్కు లేదు. ఎవరు చేయాలి? హక్కు ఉందంటే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళే తీసుకోవాలి చర్య. అది ఎట్లా మీ ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, ఎంపీ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు? ఏది ఎమ్మెల్యే దగ్గర కావచ్చు సార్, ఎమ్మెల్యే కానీ ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ అండి. మేము పోతే మమ్మల్ని కేర్ చేయాలండి. ఓటు బ్యాంక్ గురించి వాళ్ళు ఇక్కడ మా దగ్గరికి రారు, మాకు సపోర్ట్ చేయరు కూడా. అదే మేము దేవాలయం గురించి కడితే జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. దేవాలయం సంబంధించిన భూమిలో కట్టుకుంటుంటే మాకు నోటీస్ ఇచ్చారు, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్. మరి ఇది కడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు ఆపలేదని క్వశ్చన్ అండి. స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కదా, మేము ఎవరిని రాజకీయ నాయకులని మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు, మేము అప్రోచ్ కూడా కాలేదు. మేము ఇక్కడ కుల సంఘాలన్నీ కలిసి మేము అధికారులకు విన్నపం పెట్టుకున్నాము. మేము స్థానికంగా లీడర్లని ఇన్వాల్వ్మెంట్ చేస్తే వేరే విధంగా మారుతుంది కాబట్టి మేము వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయదలుచుకోలేదు. చాలా సందర్భాలు ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు బీజేపీ ఎన్నుకుండి నడిపిస్తూ ఉందండి. తప్పు ప్రచారం, తప్పు సమాచారము. ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళని మేము ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఇక్కడ మేము స్థానికంగా ప్రజలము పోరాటం చేస్తున్నాం, కుల సంఘాలు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం అంతా కుల సంఘాలతోనే. మేము ఎప్పుడు ఇచ్చారు పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఒక 20 days ఆగండి, ఇప్పుడు రంజాన్ వాళ్ళది నడుస్తుంది కదా, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉపవాసాలు అవి ఉంటారు, పెద్దలను పిలిచి మేము మాట్లాడి పరిష్కారం చేద్దాము అని చెప్పి మన డిప్యూటీ కమిషనర్ గారు చెప్పారు. పొంగిలో ఎందుకంటే కొత్తగా ఎలక్షన్ చేశారు కాబట్టి అది తీసేశారు, డిమాలిష్ చేసి తీసేశారు. ఇక్కడ కోర్టుకు మేము పోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ కేసు ఉంది కదా. పోలీస్ కేసు ఉండగా మేము కోర్టుకు ఎందుకు పోగా, పోలీసు వాళ్ళే మాకు పరిష్కారం చేస్తారని మా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళ ఆదేశాల వరకు మేము ఆగినాం. ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా మాతో కాదు మీరు ఏమన్నా అన్న ఇప్పటిదాకా మీరు కవర్ చేసిరు కదా, అక్కడ వీడియో చూసిరు కదా, పైన స్ట్రక్చర్ అయితే మొన్న తీసేసిర్రు మనం ఎజిటేషన్ చేసినప్పుడు. కాకపోతే ఆ కింది స్ట్రక్చర్ కూడా సమూలంగా అక్కడ నుంచి డిమాలిష్ చేయాలని చెప్పేసి మా హిందూ సమాజం డిమాండ్ చేస్తుంది. ఇది ఇక్కడ చెరువు కట్ట. ఈ చెరువు కట్ట మీద మనకి హిందువులకు సంబంధించిన అన్ని పండుగలు ఇక్కడనే జరుగుతాయి. వినాయక విగ్రహాలు ఇక్కడికే వస్తాయి, బతుకమ్మ ఇక్కడనే జరుగుతుంది, దసరా రోజు కూడా మేము ఇక్కడనే రావణాసురుని కాలుస్తాము. ఇంకా చాలా మన కటిక సంఘం ఉంది, ఇట్లా పలు సంఘాలు అన్నీ కూడా ఇక్కడనే అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటిది కూడా మాస్క్ ఉండొద్దు, ఎందుకంటే ఎప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న అజిటేషన్ చేసింది కూడా అందుకే. 2014 నుంచి కూడా మేము ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నామంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దు, ఎందుకంటే మేము అందరం సామరస్యంగా ఉంటున్నాం అస్మత్పేటలో. అటువంటిప్పుడు ఇటువంటిది ఒక డైరెక్షన్ చేసి ఆల్రెడీ 10ల సంఖ్యలో ఉన్నాయి మస్జిద్లు, మళ్ళీ ఇంకా కొత్త మస్జిద్ కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాడా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నాయకులైనా సరే ఎవరైనా సపోర్ట్ చేస్తారో వాళ్ళైనా ఆలోచించాలి, ప్రజలైనా ఆలోచించాలి, ముస్లిం కమ్యూనిటీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి మస్జిద్లు, ఉన్నాక మళ్ళీ కొత్త కట్ట మీద కట్టి ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు, హిందూ సమాజాన్ని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు అనేది కొద్దిగా ఆలోచించాలి. ఈ విషయం మాత్రము హిందూ సమాజం ఎప్పటికీ కూడా ఊరుకోదు, అది డెమాలిష్ అయ్యే వారు కూడా దానిపైన మేము కొట్లాడతాం. మస్జిద్కి ఎందుకు వ్యతిరేకం, మేము మస్జిద్కి వ్యతిరేకం కాదు, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇటువంటి స్పాట్లో
ఇటువంటి మస్జిద్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మస్జిద్లు అనేటివి టెర్రరిస్టులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 10ల సంఖ్యలో ఉన్నాయి, మళ్ళీ ఇంకో టెర్రరిస్టుల అడ్డా ఎందుకు అవసరమా మనకి? ఈ విషయం అందరు గ్రహించాలి. ఇప్పటికి 2014 నుంచి మీ పైన కేసులు ఉన్నాయి, మీ పైన 7 పైన ముస్లింల పైన 7 పైన ఉన్నాయి. అయినా ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళు 8 మెంబర్స్ అయినా కూడా నడుస్తుంటే కూడా వీళ్ళు లోకల్ కాంగ్రెస్ నాయకులు అందరు కుమ్మక్క అయ్యేసి, కాంగ్రెస్ నాయకులే కాదు చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే అధికారుల్లో కుమ్మక్క ఉన్నారు. వీళ్ళందరూ కుమ్మక్క అయ్యి లోపల కింద మొత్తం కంప్లీట్ చేసారు దాన్ని. మేము ఆల్రెడీ 1 మంత్ ముందు ఎప్పుడైతే ఆ కింద స్టార్ట్ అయిందో అప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చినాం, అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కుమ్మక్క అయ్యారు. అవి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కుమ్మక్కాయ ఉన్నారు, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. కావాలంటే అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అవసరం ఉంటుందో సందర్భం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం మేము. ఈ విషయం అందరు గ్రహించాలి. అంటే ఓన్లీ పొంగిల్ తీసేసిరు, మళ్ళీ పని ఇంకా నడుస్తుంది. ప్రస్తుతానికి కింద ఏమైపోయిందంటే కింద మస్జిద్ అయింది, వాళ్ళ ప్రార్థనలు చేస్తుర్రు. మొన్న డీసీపీ గారు ఏం చేశారంటే మాకు అందరికి పిలిచి కొద్దిగా మీరు సమయం ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అంటారు. అంటే మేము 1 మంత్ 45 days ముందు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినామో అది డీసీపీ దృష్టికి వెళ్ళలేదు. అంటే ఇక్కడ లోకల్ నాయకులు లోకల్ అధికారులు అందరూ కూడా దాన్ని కప్పిపెట్టేసారు. ఇప్పుడు డీసీపీ గారికి దృష్టికి వెళ్ళే వరకు డీసీపీ గారు ఏమంటారు అంటే ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా, కొద్దిగా సమయం ఇవ్వండి, నేను అందరితో మాట్లాడి చేస్తా, దాన్ని సెట్ చేస్తా, ఎందుకంటే అందరికీ కూడా ఇబ్బందికరమే అది విషయం అని చెప్పేసి ఆయన మాకు ఆశ్వాసన ఇచ్చారు కాబట్టి మేము కొద్దిగా హోల్డ్లో ఉన్నాం. బస్ అది అవును, డెఫినెట్లీ వెయిట్ చేస్తాం. ఎందుకంటే మన హిందూ సమాజము రెస్పెక్ట్ ఇస్తుంది, లాకి రెస్పెక్ట్ ఇస్తుంది, లా అండ్ ఆర్డర్ రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి మేము ఆ రెస్పెక్టే పెట్టుకొని మేము ఎవరైతే అధికారులు పోలీస్ అధికారులు వారందరికీ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ఎంతనైతే సమయం అడిగిరో ఆ సమయం మేము ఇస్తానికి రెడీ ఉన్నాం. ఆ సమయాన్ని మించి కూడా ఇస్తాం, కాకపోతే అది మాత్రం సమూలంగా డిమాలిష్ కావాలి. లేని పక్షాన హిందూ సమాజం పెద్ద ఎత్తున ఇక్కడ ఏకీకృతం అవుతుంది. దాన్ని ఎట్లా మీరు పడగొట్టకపోతే మేము పడగొడతాం, అది మాత్రం 100%. కాంగ్రెస్ పార్టీ కావచ్చు 3 ఏళ్లలో కూడా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. అవును, ఏ ఒక్కరిపైన కూడా కేసులు కాలే. ఎవరైతే దాడి చేసిన వాళ్ళని పిచ్చి వాళ్ళని చెప్పి అవును, ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? మాకైతే నమ్మకం లేదు. కాకపోతే డీసీపీ గారు సమయం అడిగినప్పుడు మనమైతే సమయం ఇవ్వాలి కదా, అందుకే సమయం ఇస్తున్నాము. మాకైతే నమ్మకం లేదు, కాకపోతే వాళ్ళ సమయం అడిగారు కాబట్టి మేము వాళ్ళ మీద రెస్పెక్ట్ తోటి, లా అండ్ ఆర్డర్ మీద రెస్పెక్ట్ తోటి, మన కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ తోటి మనం సమయం ఇస్తున్నాము. లేదు వాళ్ళు ఇప్పుడు మనం సమయం ఇచ్చినా వాళ్ళు వాళ్ళని ఆపమంటే వాళ్ళని ఆపుతలేరు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో వాళ్ళు ఇప్పుడు అధికారులైనా సరే గవర్నమెంట్కి తలొగ్గాల్సిందే కాబట్టి గవర్నమెంట్ తలొగ్గి పని చేపిస్తున్నట్టు వాళ్ళు. సో అందుకే మేమే సమయం ఇస్తున్నాము. డెఫినెట్లీ ఉంది, కాంగ్రెస్ హస్తం ఉంది, కాంగ్రెస్ నాయకుల హస్తం, లోకల్ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈటెల గారు ఇప్పుడు ఈటెల లేరు కాబట్టి మొన్న ప్రయత్నం చేసినాము కల్వనికి, ఆయన లేరు కాబట్టి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆయన దగ్గర కూడా వెళ్ళేసి ఈ విషయం ఆయనకి చెప్తాం. అది ల్యాండ్ కబ్జా ల్యాండ్లో కడుతున్నారు. ఇది ఈ విషయం కూడా మీరు గ్రహించాలి. అదే మొన్న డీసీపీ కూడా మన డీసీపీ దగ్గర కూడా వెళ్ళినాము. వెళ్తే చెప్పిండు ఇట్లా 20 days ఆగండి, ఇవి మన పండుగ ఉన్నది కదా రంజాన్ పండుగ అయిపోయినాక మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇక మేము కూడా అందుకే సైలెంట్ ఉన్నాము. ఇక అది ఇట్లా కాకపోతే ఇట్లా చేయాలో అట్లా చేస్తాం. మేము హిందువులం అంతా ఏకమయ్యి ఏం చేయాలో అది చేస్తాం. పోలీసులు అయితే ఎక్కువ సపోర్ట్ వాళ్ళకే ఇస్తారు, మన హిందువులకే ఇస్తలేరు. వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు, మళ్ళీ ఏమున్నారో అర్థమవుతలేదు. అది ఇల్లీగల్గా ఆయన సిఐ రావద్దు, సిఐ కూడా వచ్చాడు. సిఐ వచ్చి షాల్వాలు గిల్వాలు కప్పుకొని పోయిన మస్జిద్లో ఆయన రావద్దు. ఆయన ఇల్లీగల్ ఉన్నప్పుడు ఎందుకు వస్తాడు? సిఐ గారు అయితే రావద్దు కదా, ఆయన కూడా వచ్చాడు. అది మొన్న డీసీపీ గారికి చెప్పాము, టైం ఇచ్చారు. డీసీపీ గారు కూడా టైం ఇచ్చారు. 20 days పైన లేదు, అవి పుంగిలు తీసేసారు, రాడ్లు కూడా తీసేసారు. ఇక అది అయిపోయినాక కూడా లాక్ చేస్తామని చెప్పింది మాకు డీసీపీ గారు కూడా. అది కాకపోతే తగిన చర్యలు మేము ఎట్లా చేయాలో అట్లా చేస్తాము. ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్తాము, ఏం చేయాలో చేస్తాం. చేయలేదు, అది కూడా అవుతుంది. ఇక ఇట్లా మన డీసీపీ గారు చెప్పారు కదా, అది కాకపోతే ఒక 10 days 20 days పండుగ వరకు చూస్తాం. ఇది కాకపోతే రాజా సింగ్, ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు అందరిని పిలిచి పెద్ద ధర్నా చేస్తాం.